అని ముందే తోసిపడేయటం ఎందుకు, పుషింగ్ అండర్ ది కార్పెట్ లాగా? సార్ డేటా సెంటర్ల శాఖలో ఐటీలో అసలు ఏం జరుగుతుంది? ఇది మొన్నే లోకేష్ కూడా ఎక్కడో మాట్లాడారు, డేటా సెంటర్స్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి చాలా ఇది. దీని తర్వాత ముందు గూగుల్ డేటా సెంటర్ 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పలేదు, తెలిసే చెప్పలేదు. కొన్నాళ్ళకే రిలయన్స్ వాళ్ళు కూడా ప్రకటించారు. అసలు అమెరికా లాంటి చోట చాలా రివర్స్లో దూరంగా పెట్టాలి, తగ్గించుకోవాలంటుంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నాయని ఈ చర్చ జరుగుతుంది. ఈ సమయంలో డేటా సెంటర్ల మీద జరిగే దుష్ప్రచారాన్ని మేము ఆపుతాము, డేటా సెంటర్ల యొక్క దీన్ని అని ప్రభుత్వం ఒక వైఖరి తీసుకుంది. కానీ పర్యావరణ వాళ్ళు కానీ, హక్కుల వాళ్ళు కానీ, ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా దీని గురించి ఆందోళన చెందుతున్నారు. ఈరోజు హిందూలో అదే, వైజాగ్ డేటా సెంటర్ ఇస్ ఏ మేజర్ ఛాలెంజ్. టుడేస్ పేపర్ అనమాట ఇది, ఆప్-ఎడ్లో వైజాగ్ డేటా సెంటర్ ఒక మేజర్ ఛాలెంజ్ అని. ఇది రావటం బాగానే ఉంది, కానీ నేను ఊరికైనా వస్తూ కూడా మీరు ఏఐలోకి వెళ్ళి చూస్తే కూడా తెలుస్తుంది. ఒకటి విద్యుత్ శక్తి, 2 నీళ్లు, 3వది స్థలం తరలువాడ అక్కడంతా తీసుకున్నటువంటి తీరు, వీటన్నిటితో చాలా ఆందోళనే కాకుండా పర్యావరణకు ముప్పు వస్తుందనే బలమైన అభిప్రాయము, అంచనాలు ఇక్కడ చెప్తున్నాయి. వాటికి సమాధానం లేదు. వీటన్నిటితో పాటు ఇంకొక నిర్ణయం కూడా చేసింది ప్రభుత్వం. ఏమని, వాళ్ళు ఇక్కడ విద్యుత్ వాళ్ళకు వాళ్ళే ఉత్పత్తి చేసుకొని పంపిణీ చేసుకోవడానికి సొంత డిస్కమ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అంటే ఏ గూగుల్ వాడు వచ్చి ఇక్కడ డిస్కమ్లు పెట్టి వాడు కొనుక్కోవడం ప్రారంభిస్తే మామూలు నీలాంటి వాడు, నాలాంటి వాడు, లేదా ఒక రైతు వాడు ఏమవుతాడు? ఈ డిస్కమ్లు ఈ విధంగా విదేశీ మూలాలు ఉన్న కంపెనీలకు కూడా సొంతంగా పెట్టుకుని ఇవన్నీ చేస్తే అవసరమా? మనం దాన్ని నియంత్రణలో ఉండాలా, మన నియంత్రణలో అది ఉండాలా, దాని నియంత్రణలోకి మనం వెళ్తున్నామా అనే ప్రశ్న చాలా బలంగా వస్తుంది. ఇప్పుడు గూగుల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నాన్ని లేదా ఈ కింది దక్షిణ తీరానికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇది ఒక జాతరలాగా కూడా తయారవుతున్న పరిస్థితి. ఇది బేన్ ఆర్ బూన్ అంటారు చూడండి. రావడం మంచిది, ఉద్యోగాలు, ప్రత్యక్ష ఉద్యోగాలేమో చాలా తక్కువగా వస్తున్నాయి. పర్యావరణానికి సంబంధించిన ప్రత్యక్షమైందేమో సవాలేమో తీవ్రంగా వస్తుంది. ఇందులో ఆ వివరాలన్నీ కూడా రాశారు వాస్తవానికి. అంతేకాకుండా ఇక్కడ తీసుకొని ప్రొటెక్ట్ చేసి, ఇది ముఖ్యంగా డేటా సెంటర్, ఇదేమి పరిశోధన లేకపోతే ఇక్కడేదో జరిగేది కాదు, ఇక్కడ ఎక్కువ నిల్వ చేసేది. ఈ విధంగా ఏవేవో నిల్వ చేస్తే ఏం జరుగుతుందని. అలాగే ఇప్పుడు మన ఈఎస్ శర్మ లాంటి వాళ్ళు కానీ, అక్కడ ప్రజా కార్మిక సంఘాలు ఇవి కానీ చాలా ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. దాంతోపాటు పరిహారం ఇవ్వకుండా మా భూములు తీసుకున్నారని తరలువాడు రైతులు, సింహాచలం భూములు తీసుకున్నారని విహెచ్పి ఇట్లాంటి సంస్థలు ఒకటి కాదు బహుముఖ్యమైన సమస్యలుగా ఉన్నాయి. కానీ ప్రభుత్వము లేదా కూటమికి సంబంధించినంత వరకు ఏం చెప్పినా ఇవన్నీ కావాలని దుష్ప్రచారం. అది దుష్ప్రచారం కాదు, ప్రచారం కూడా కాదు, ఇది ప్రశ్నలు ఇవి. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ అనే మాట, మేజర్ ఛాలెంజ్ అంటే అర్థం ఏంటండి? వీళ్ళు కూడా ఏదో అంటే ఇంక మనం చెప్పలేం. కాబట్టి వీటికి సమాధానము కావాలి. 2వది పర్యావరణాన్ని కాపాడుకోవాలి. 3వది ప్రపంచ దేశాల అనుభవాలు ఎలా ఉన్నాయి, మనం విచక్షణ లేకుండా ఇలా ఒక శృతి మించి చేస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా చూడాలి. వన్ సైడ్ ప్రమోషన్, ఇప్పుడు అది వేదాంతకు ఆ కాజా బ్లాక్ ఇవ్వడం అనండి. ఇప్పుడు విద్యుత్తే ఉంది, పెట్రోల్ సంక్షోభము ఇదంతా మనకి ఇంత ఉంటే మన దీన్ని వాళ్ళకి ఇస్తున్నాము, మనకేం హక్కు లేదు. మన దగ్గర నుంచి గోదావరి బేసిన్ నుంచి వాడు తవ్వుకుపోయి విదేశాల్లో బ్రహ్మాండంగా ఎక్కువ రేట్లకు అమ్మడం మనకేం హక్కు లేదు. సో మన సహజ వనరుల మీద మనం కనీసమైన అదుపు, కొంత నియంత్రణ, కొంత ఒప్పందాలు చేసుకోకపోతే ఏం జరుగుతుందని ఈ డేటా సెంటర్ను కేవలం వరప్రసాదంగా మాత్రమే చూస్తూ దానివల్ల వచ్చే పర్యావరణ సంబంధమైన, ప్రజా సంబంధమైన, సార్వభౌమత్వ సంబంధమైన సవాళ్లను విస్మరించడం మటుకు క్షేమదాయకం కాదు. ఇది ఇతరులతో పాటు ఈ మధ్య జనసేనకు సంబంధించిన నిష్క్రమించిన లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. సార్ చాలా వివరాలు ఇంకా ఉన్నాయి, ఇంకోసారి ఎప్పుడైనా మనం ఎక్స్క్లూజివ్ మాట్లాడుతాం. సార్ ఇండియాకి బొద్దింక ఎంట్రీ